యువగలం గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కొట్టాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, యువగలం గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కొట్టాడంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాని హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో అవును, ఏంటి సార్ అసలు యువగలం పిచ్లో చంద్రబాబు గారు సూపర్ సిక్స్ కొట్టడం ఏంటి అంటే ఏం చెప్తారు? సో అక్కడ యువగళం సదస్సు, యువగళం విజయోత్సవ సభని చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి ఎన్నికల శంకారావానికి ఉపయోగించుకున్నారు బాగా. అది ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ ఉన్నారు, అలాగే మిగతా నాయకులు కూడా ఉన్నారు. పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉండగానే ఆయన 6 హామీల గురించి చెప్పేశారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందే ఆయన ఒక 6 హామీలతోటి మినీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మినీ మేనిఫెస్టోలో మహిళా శక్తి అనేది ఒకటి ఉంది, స్త్రీ శక్తి మహిళా శక్తి పేరుతోటి. దాంట్లో భాగంగా ఆల్రెడీ బస్సులు ఫ్రీ, ఉచిత ప్రయాణం. తెలంగాణలో ఏ విధంగా అయితే ఉచిత ప్రయాణం, కర్ణాటకలో ఏ విధంగా అయితే ఉచిత ప్రయాణం, అలాగే ఢిల్లీలో ఏ విధంగా అయితే ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్నారు మహిళలకి, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి ప్రభుత్వం వస్తే మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ వాళ్ళు అనౌన్స్ చేయడం. ఏంటి సార్ అంటే పక్కనున్న తమిళనాడు రాష్ట్రాన్ని చూసి కర్ణాటక రాష్ట్రాన్ని చూసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఆల్రెడీ అంతకుముందే ప్రకటించారు చంద్రబాబు నాయుడు అంతకుముందే తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టో కన్నా ముందే కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అవి ప్రకటించేశారు. ఇది ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు అని చెప్పి ప్రకటించారు. దాంతోపాటు 1500 రూపాయలు ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి, యువతకి 1500 రూపాయలు అనౌన్స్ చేశారు. అలాగే అమ్మ ఒడి రూపంలో ఇప్పుడు ఇస్తున్నారు కదా, అది కాకుండా అమ్మకు వందనం అనేటువంటి దాంట్లో 15,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తున్నారు. బడికి పంపించేటువంటి ప్రతి అమ్మకు వందనం అనేటువంటి పేరుతో 15,000 రూపాయలు, ప్లస్ ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 1,500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. 15,000 రూపాయలు, 1,500. ఓకే, ప్రతి చదువుకునే యువతకి 1,500 రూపాయలు. అమ్మక వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, లేకపోతే ఒక్కొక్కరికి 15,000? 15 ఒకరికి 15 బడికి పంపించేటువంటి వాళ్ళకి అమ్మక వందనం పేరుతో 15,000 ఏడాదికి, 1,500 నెలకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతకి ఇస్తారు. అలాగే బస్సుల్లో ఫ్రీ. ఇది మహిళలకు సంబంధించినటువంటి ఆఫర్స్. ఇది ఒక 6. అలాగే రైతులకు సంబంధించి ఏడాదికి 20,000 రూపాయల సహాయం. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇక యువగళం పేరుతోటి, యువగళం అనేటువంటి స్కీమ్ పేరుతోటి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. దాంతోపాటు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఓకే, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు 20 లక్షలు అసలు సాధ్యం కాదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది లోకేష్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు కూడా సూపర్ 6లో అదొక 6 కొట్టారు, సూపర్ 6లో. సో ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తాము అని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తాము అని చెప్పారు. ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తారు. పూర్ టు రిచ్ అనేటువంటి ఒక పీపీపీ మోడ్లో మేము దాన్ని తయారు చేస్తాము అని చెప్పి ఆ పీపీపీ మోడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. సో దాంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఈ కాన్సెప్ట్లో అందరికీ రాబోయేటువంటి రోజుల్లో అందరికీ భాగస్వాములు చేసి ఈ ప్రభుత్వ వర్కులు కానీ జరుగుతుంటాయి కదా వర్కులు, వాటిలో వీళ్ళని కూడా షేర్ హోల్డర్స్ చేసి వాళ్ళని కూడా వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మార్చేటువంటి స్కీమ్ అది. సో ఇలా 6 గ్యారెంటీలతోటి ఆయన ఒక భరోసా ఇస్తూ ఒక సూపర్ 6ని యువగళం వేదిక మీద, యువగళం ముగింపు వేదిక మీదుగా, యువగళం విజయోత్సవ వేదిక మీద నుంచి ఆయన సూపర్ 6ని కొట్టారు. కొడుతూ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించి జనసేనతో కూడా మాట్లాడి ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి మేము అనౌన్స్ చేస్తామని చెప్పారు. అంటే సూపర్ 6 కాకుండా సూపర్ 6 సపరేట్. అంటే సూపర్ 6 కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మేనిఫెస్టో లాగా చూడొచ్చా, లేదంటే ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా కూడా తీసుకోవచ్చా అంటే ఏం చెప్తారు? పొత్తు అనౌన్స్ చేయకముందు వెలువడినటువంటి హామీలు ఇవి. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఈ సూపర్ 6లో ఇవన్నీ కూడా పొత్తు అనౌన్స్ చేయకముందు
మినీ మేనిఫెస్టో లాగా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆయన సభలకు విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. సరే అది క్రేజ్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈయన్ని జైలుకు పంపించారని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళనేది వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో చేశారు, మేమంతా జైలు పంపించాం అంటారు. సరే ఆధారాలు ఏవి చూపించమని చెప్పి జడ్జి అడుగుతారు. జడ్జికి ఇంతవరకు ఆధారాలు చూపించలేదు. సరే బెయిల్ మీద ఈయన బయటకు వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, అది సరే, అది వేరే విషయం. అయితే ఇప్పుడు 6 సూపర్ 6లు అనేవి అంతకుముందు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినవి. సో దాన్ని రెగ్యులర్ మేనిఫెస్టోలో కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాతనే జనసేన పొత్తు అనౌన్స్ చేసింది. అంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలుసు కదా జనసేన పార్టీకి, కాబట్టి వాళ్ళు అంగీకరించేటువంటి అవకాశం ఉంది. అలాగే జనసేన కూడా 1-2 అనౌన్స్మెంట్స్ ఏదో చేసింది. ఈ నిరుద్యోగులకు సంబంధించి 10 లక్షల రూపాయలకు సంబంధించి ఏదో పెట్టించేసి మేము వాళ్ళని వ్యాపారవేత్తలు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా 1-2 అనౌన్స్మెంట్స్ ఏదో ఇచ్చారు. సో వాటిని కూడా తెలుగుదేశం పార్టీ అంగీకరించే అవకాశం ఉంది. కాబట్టి మ్యూచువల్గా అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఒకటి తయారు చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని అనౌన్స్ చేయడానికి కొంత టైం తీసుకున్నారు, చర్చించాలి, దాన్ని సైంటిఫిక్గా చర్చించిన తర్వాతనే అనౌన్స్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెండింగ్లో పెట్టారు. బహుశా అది తిరుపతి సభలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అమరావతి సభలో అమరావతి రాజధాని గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్లస్ అక్కడ తిరుపతిలో మేనిఫెస్టో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. అలాగే జనసేన వర్గాలు కూడా అదే మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంకా అమరావతి విషయంలో కూడా ఇప్పుడు యువగళం విజయోత్సవ సభలో ఒకే ఒక నినాదం ఆయన చేశారు. 6 సూపర్ 6లు కొట్టడంతో పాటు ఇంకొక నినాదం కూడా చేశారు. 3 రాజధానులు అనేది ఉండదు, మనకి రాజధాని ఏది కావాలని చెప్పి విశాఖ కేంద్రంగా చేసుకొని విజయనగరం కేంద్రంగా చేసుకొని ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏంటి, మీకు ఏ రాజధాని కావాలి, అమరావతి కావాలా 3 రాజధానులు కావాలంటే అందరూ అమరావతి రాజధాని కావాలి అనేటువంటిది ఒక నినాదాలు చేయడం జరిగింది. సో అక్కడే ఒక ప్రపోజల్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తాను విశాఖనే అని అన్నాడు. అమరావతి శాసన రాజధాని అలాగే జ్యుడిషియల్ రాజధాని కర్నూలు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్లు మళ్ళీ ఉపసంహరించుకున్నారు. సమగ్రంగా రూపంలో మళ్ళీ వస్తానని చెప్పి ఆయన అన్నారు. సో ఈలోపు ఆయన విశాఖ క్యాంప్ ఆఫీస్ మార్చుకునేదానికి అక్కడ ఒక 500 కోట్ల రూపాయలతోటి శ్రీశ్రీకొండ మీద ఇల్లు కట్టుకోవడం, అది కోర్టుకి వెళ్ళడం, ఆ కోర్టు చివాట్లు పెట్టి ఇవన్నీ జరిగాయి. కాకపోతే అసలు రాజధాని అనేది అమరావతిలోనే కోర్ క్యాపిటల్, అక్కడ అమరావతిలోనే ఉండాలి ఆ క్యాపిటల్ అనేదానికి అక్కడి నుంచే నినాదాన్ని మొదలుపెట్టారు. 3 రాజధానులు అనేది వద్దు అనేది. సో అక్కడ వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే నినాదాన్ని చంద్రబాబు నాయుడు వినిపించేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి 3 రాజధానులకి జనసేన కూడా వ్యతిరేకం, ఆ విషయం ముందు నుంచి చెప్తున్నారు. కాబట్టి సూపర్ 6తో పాటు రాజధానికి సంబంధించిన బౌండరీని కూడా కొట్టేశారు చంద్రబాబు నాయుడు ఆ వేదిక మీద నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.